హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. అవునండి, ప్రభువును స్తుతిస్తూ మనం దినచర్య ప్రారంభిస్తే దినమంతా ఆ స్తుతి కృతజ్ఞతలు కలిగిన వారిగా దేవుని సన్నిధితో, దేవుని కృపలో, దేవుని ఆశీర్వాదాలతో వర్ధిల్లుతాం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాటలాడము. నీ మాటలు జీవమగలిగినవి, మా హృదయాలను కదిలించేవి, కరిగించేవి. నీవు ఆశించిన రీతిగా మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి నీ మాటలు మాకు అవసరం కనుక మమ్మను దర్శించి ఈ రోజున మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మాట్లాడతాడు అంటే నమ్ముతున్నారా? అంటే ఏదో గంభీరంగా ఆకాశం నుంచి ఒక బిగ్గరంగా రివర్బ్తో ఒక స్వరం వినబడాలనో, ఏదో ఒక వెలుగు కనబడాలనో, అప్పుడే దేవుడు మాట్లాడాలనో అనుకుంటే అది అజ్ఞానం అండి. ఆయన మాటలో శక్తి ఉంది కాబట్టి, అది నిమ్మలమైన స్వరమైన, అది అధికారంతో కూడింది కాబట్టి, అది స్పష్టతను మనకు అర్థమయ్యే రీతిగా ఉంటుంది కాబట్టి మనకు దీవించబడతాం. సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు అక్కడ ఏమీ ఒక లైట్ కానీ, ఒక పెద్ద శబ్దం కానీ ఏమైనప్పుడు నిమ్మళమైన స్వరంతో, పక్కనే ఉన్న ఏలీ యాజకుడికి కూడా వినపడలేదు, సమూయేలుకు మాత్రమే వినపడింది. పేరు పెట్టి పిలిచాడు. ప్రభువు మాట్లాడుతున్నప్పుడు గుంపులతో మాట్లాడినట్టు మాట్లాడటం గమనించలేదండి నేను ఎక్కడ బైబిల్లో. ఆయన వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఈ అనుదిన ధ్యానంలో కూడా మీరు ఎంతమంది చూస్తారు, కొన్ని వేల మంది చూస్తున్నారు రోజు వ్యూయర్స్. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? అందరితో మాట్లాడుతున్నాడు. నేనేమండి, జస్ట్ ఒక బూర, ఒక మౌత్ మైక్ ఉందంటే ఆ మైక్ ద్వారా అందరికి స్వరం వినపడుతుంది, అంతేగాని మాట్లాడే వ్యక్తి ఉన్నాడు దాని వెనుక. అలాగే దేవుని మాటను ఒక మైక్ లాగా నేను నా నోటి ద్వారా దేవుడు వినిపింపజేస్తున్నాడు. కానీ అది నా మాట కాదు. నా మాట అనుకుంటే అది ఏ ప్రయోజనం ఉండదండి. తెస్సలోనిక సంఘానికి పౌలు చెప్పాడు, మేము మీకు వాక్యం ప్రకటించినప్పుడు అది నిజముగా దేవుని మాటని మీరు స్వీకరించారు కాబట్టి ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి చేసింది. ఖచ్చితంగానండి. దేవుని మాటలు ఒట్టి మాటలు కావు. ఆ మాటలో శక్తి ఉంది. ఆ మాటలో ఆయన ప్రభావం ఉంటుంది. అది మన హృదయానికి తాకుతుంది. చెవులకు వినపడతాం కాదు, హృదయాన్ని తాకాలి. కానీ ఈ రోజున చాలామంది దేవుని వాక్యం వింటున్నారు, ఇలా చూస్తున్నారు, కానీ అది వారి హృదయాల్లోనికి వెళ్ళటం లేదు. అందువలనే అక్కడ అద్భుతాలు జరగటం లేదు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 13వ వచనం చదువుతున్నాను వినండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుపుకోనమని అక్కడికి వెళ్ళి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. అప్పుడు లుదియా అను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. అక్కడ కూడి వచ్చిన స్త్రీలు చాలామంది ఉన్నారు, ఎంతమందో రాయలేదు. కానీ పౌలుకి ఎక్కడికి వెళ్తే అక్కడ నిద్రపోతామనో, విశ్రాంతి తీసుకుందామనో, తిందామనో, తాగుదామనో, ఎంజాయ్ చేద్దామనో, ఏదో చేసుకుందాం, వింతలు చూద్దామనే ఆలోచన కాదండి. ఆయన నా జీవితంలో చాలా సమయం వృధాపరుచుకున్నాను ఈ గొప్ప దేవుడిని ఎరగక. నా శేష జీవితం అంతా దేవుడికే అని సమయం అందును అసమయం అందును సువార్తను ప్రకటించు అని తనతో ఉన్న వాళ్ళకి చెప్పేవాడు, తనదే చేసేవాడు. నాకు ఒక మీటింగ్ ఉంటే, ఒక స్టేజ్ వేస్తే, ఒక మైక్ ఇస్తే, ప్రజలు కూడి వస్తే నేను ఒక మంచి ప్రసంగం చేస్తాను అన్నట్టుగా ఈనాటి బోధకులు ఉండడం చూస్తున్నాం. కానీ పౌలు ఆశ ఏ విధము చేత నేను కొందరు రక్షించాలని అన్ని విధములుగా అందరికీ అందుబాటులో ఉండేవాడు. అదే నా జీవితానికి స్ఫూర్తి. ఎవరు వింటున్నారో, ఎవరు వింటం లేదో, ఎంతమంది ఉన్నారో, ఎంతమంది లేరో, అక్కడ గుంపులు ఉన్నాయో, కొందరు ఉన్నారో కాదు, దేవుడు చెప్పమన్న మాట చెప్పాలి. అది ఖచ్చితంగా ఫలిస్తుంది. ఆయన ఊరుకోలేకపోయాడు. అక్కడ ఊరు బయటకు సమాజ మందిరం లేదు, ప్రసంగం చేయడానికి ఎవరు లేరు.
ఊరు బయటకు వెళ్ళి అక్కడ ఏదైనా ప్రార్థన చేసుకుందాం, కనీసం అక్కడ ఏదైనా ఆ రోజుల్లో యూదులు కొందరు ఆ నదీ తీరానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసుకునేవాళ్ళు. అక్కడ ఎందుకంటే యూదులు ప్రార్థన చేసుకునే ముందు స్నానాలు చేయాలి, ఇవన్నీ పద్ధతులు ఉంటాయండి మన దేశంలో ఆచారాల్లాగా. సో అక్కడికి వెళితే అక్కడ కొంతమంది స్త్రీలు కూడి ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు. భక్తి వేరు. భక్తి కలిగిన వాళ్ళు అసలు మన భారతదేశంలో ఉన్నంతమంది భక్తి కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఏ దేశంలో లేరటండి. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడి కనికరం మనకి కావాలి, దేవుడి సహాయం కావాలి అనే నిష్టగా ఆచారాలు వెంబడిస్తున్న వారు అందరినీ చూసినప్పుడు మీరు గుర్తించాల్సింది ఒకటేంటంటే వాళ్ళకి చాలా భక్తి ఉంది. వాళ్ళు సత్యాన్వేషణలో ఉన్నారు. కానీ సత్యాన్ని కనుగొనలేకపోయినప్పుడు, సత్యం కోసం వెతుకుతున్న వారికి సత్యవంతుడైన క్రీస్తును ప్రకటించినప్పుడు వాళ్ళు వెంటనే పట్టుకుంటున్నారండి. వెంటనే గ్రహించుకుంటున్నారు, వారి జీవితాలని అర్పించుకుంటున్నారు. మా తాతగారు, అమ్మగారి నాన్నగారు ఒక వేదాంతి, చాలా మూఢభక్తి దైవభక్తి కలిగిన వాడు. ఎన్ని పారాయణం చేసి అసలు దేవుడి సంగతులు తెలుసుకోవాలని ఆశ కలిగిన వాడు. చాలా కాలం అలాగే ఉన్నాడు. కానీ ఒకరోజు ఆయన యేసుని గురించిన సువార్త మాట విన్నాడు మొట్టమొదటిసారిగా తన బ్రతుకులు. అప్పుడు ఇంత అందుబాటులో లేవు, ఇన్ని మీడియాలు లేవు కదా. ఆ గ్రామానికి వెళ్ళిన ఆనాటి ఆ దైవ సేవకులు చెప్పిన మాట విన్నప్పుడు, ఇలాంటి దేవుడు నేను ఎక్కడ చూడలేదే. ప్రాణమిచ్చిన దేవుడు, క్షమించే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఈయనకోసమే కదా నేను వెతుకుతున్నాను అని యేసుని గురించి విన్న వెంటనే ఆయన హృదయం తెరవబడింది. ఆయన్ని ప్రభువును తన రక్షకుడిగా అంగీకరించాడు. ఆ రోజుల్లో 70, 80 ఇంకా ముందే, మేబీ 100 years బిఫోర్, ఆ రోజుల్లో నిష్ఠ వెలేసేశారు మా తాతని. వెళ్ళేసినా సరే యేసు ప్రభుని విడిచిపెట్టకుండా ఊరిలో నుంచి వెలివేసేస్తే ఊరు బయటకు వెళ్ళి తన పొలాల్లో ఇల్లు కట్టుకొని దేవుని సాక్షిగా జీవించిన మూలానే ఈరోజు ఆ దైవ సేవకులు చేసిన ప్రయాస ఫలితం అనేది ఎప్పుడు అనుకుంటారండి. నేను ఆయన సేవకుడిని అవడానికి, రక్షించబడడానికి ఎవరి కాలంలో సహాయం చేశాను. ఈ రోజున అనేకులు ఆదివారాలు మా చెన్నై చర్చ్కి వచ్చి చెప్తుంటారు. మా అమ్మమ్మ గారు మా చిన్నప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి తేజ టీవీలో వాక్యం వినిపించేవారండి. మా అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారు, మేము ప్రభువుని నమ్ముకున్నాం, మేము దేవుని అంత భయభక్తుల్లో వర్ధిల్లాం, ఆశీర్వదించబడ్డాం. మా అమ్మమ్మ గారి ప్రార్థన అని చెప్పినప్పుడు దేవుడి వాక్యం ఎప్పుడో 20 years బ్యాక్ ఇచ్చిన వాక్యం యొక్క ప్రతిఫలం 3 తరాలకు పనిచేస్తుంది అన్నప్పుడు వాక్యం ఎంత శక్తి కలదండి. వాక్యం ఎంత శక్తి కలదు. పౌలు అక్కడికి వెళ్ళి మేము తేజ టీవీలో వాక్యం అందించినప్పుడు అసలు ఎవరు మాకు తెలియదు, ఏ ఊరు నేను వెళ్ళలేదు. కానీ అన్ని ఊర్ల వాళ్ళకి యేసయ్య మాటలు వినిపించినప్పుడు అద్భుతంగా ఎన్నో ఊర్లలో ఉన్న వారు రక్షించబడ్డప్పుడు ఉద్యోగ సభలు పెడితే అన్ని ఊర్ల వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్పారు. పౌలు పరిచర్య చూసినట్లయితే సవాల్కరంగా ఉందండి. దేవుడు చెప్పాడని ఆ మాసిదోనియాకు వెళ్ళాడు, ఎవరు తెలియదు అక్కడ. అలాంటి స్థలంలోనికి వెళ్ళి ఆయన వాక్యం చెబుతుంటే ఆయన ప్రభువుని గురించి మాట్లాడాడని ఉంది. ఇట్స్ నాట్ ఎ పెద్ద స్పీచ్ కాదు, లెక్చర్ కాదు, ఓ పెద్ద బోధ కాదు, 1.5 గంటల బోధ కూడా కాదు. అక్కడ ఈ వాజ్ జస్ట్ మాట్లాడుతున్నాడు అంతే. ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రసంగాల్లో ప్రభువుని గురించి మాట్లాడుతూ వదిలిపెట్టేసి ఇంక ఏంటేంటో మాట్లాడుతున్నారండి. ఏది మాట్లాడినా యేసయ్య దగ్గరికి రావాలండి. ఏ విషయం చెప్పినా అది బైబిల్కి అనుగుణంగా నిరూపించబడాలి. అప్పుడు అది దేవుని మాట అవుతుంది. ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు చూడండి 14వ వచనం. అప్పుడు లుదియా దైవభక్తి యొక్క స్త్రీ వినుచుండను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తోతేరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను. అక్కడ ఒక హృదయం సిద్ధంగా ఉంది. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. అదేంటండి
హృదయమనుడి తలుపు దగ్గర నిలబడి ఆయన తడుతున్నాడు, మీరు తలుపు తీస్తే నేను లోపలికి వస్తా అన్నాడు కదా. మరి ప్రభు తెరిచాడంటారేంటి? అదేనండి, మన ఈ గుమ్మానికి ఈ పక్క తలుపు గడి ఉంటుంది, ఆ పక్క గడి ఉంటుంది, అవునా కాదా? బయట తెరిచినా లోపల మూసుంటే లోపలికి రాలేము, లోపల తెరిచినా బయట తాళం వేస్తుంటే బయటికి పోలేము. లోపల నువ్వు మూసుకుంటున్నావు, బయట వాళ్ళు మూస్తున్నారు. చాలామంది హృదయాలను సాతాను మూసిపెట్టాడు. చాలామంది హృదయాల్లో ఈ రోజున వారు బయటికి రావాలని ఆశ పడుతున్నారు, రాలేకపోతున్నారు. కారణం వాళ్ళు బయట బంధించబడి ఉన్నారు. నీ హృదయాన్ని నువ్వు తెరిస్తే, ప్రభువా నా హృదయంలోనికి రాని వాడు అడిగితే, ఆయన బయట ఉన్న బంధకాలను తెంపి నీ హృదయంలోనికి ఆయన వస్తాడు. అందుకే ప్రార్థన లోపటి నుంచి బయటికి వెళ్ళాలి, శక్తి బయట నుంచి లోపలికి వస్తుంది. ప్రార్థించేవాడు తన తలుపు తెరిచిపెట్టుకుంటున్నాడు అన్నమాట. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు సన్నిధి ఉంటుంది కాబట్టి, ప్రభువు కల్పించుకుంటాడు కాబట్టి నీ బంధకాలు తెగిపోతాయి, నీ తాళాలు ఎరిగిపోతాయి, బయట నీకున్నటువంటి కట్టులు విడిపించబడతాయి. లుదియా తన హృదయం తెరిచి వాక్యం వింటుంది. దేవుని మాట, దేవుడు ఆమె హృదయంలో తన మాటను పంపించాడు. ఆమె ప్రభువునందు, ఆయన మాటలు ప్రభువుల యందు, ఆయన మాటల యందు లక్ష్యం వచ్చింది. షీ టుక్ ఇట్ సీరియస్. ఆ మాటలు తన హృదయానికి అనునయించుకుంది. ఆ మాటలు తన హృదయాన్ని పరివర్తన కలుగజేశాయి, విశ్వాసాన్ని కలుగజేశాయి. అవును, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట ప్రభు క్రీస్తు యేసు యొక్క మాటను బట్టి కలుగు. అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ హృదయాలు తెరబడ్డట్టుగా కనపడతలేదు. కానీ ఆమె తన హృదయాన్ని ఓపెన్గా తెరిచిపెట్టుకుంది కనుక బయట మూయబడిన బంధకాల నుండి, మనోనేత్రాలకు కమ్ముకున్న గుడితనం నుండి విడిపించబడింది. పౌలు మాటల యందు విశ్వాసం వచ్చింది. ఇన్స్టెంట్గా ఆమె రక్షించబడింది. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడడం నమ్మింది. ఆమె ఇంటి వారందరికీ బాప్తీసం ఇచ్చింది. ఆమె సాక్ష్యం చెప్తుంది, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. నేను ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాను, నా ఇంటి వారందరినీ ప్రభు కొరకు బాప్తీసం పెంచుకున్నాం, మేమందరం నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాం. మీరు నిజంగా నా భక్తిని నమ్మితే, నా విశ్వాసాన్ని నమ్మితే మా ఇంటికి వచ్చి మీటింగ్ పెట్టండి, మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పండి, బాప్తీసం పొందిన మిమ్మల్ని అందరినీ బలపరచండి. ఆ తర్వాత ఆమె ఇల్లు ఒక ప్రార్థనా స్థలంగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చి చూస్తే మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా లుదియా హృదయం తెరవబడింది, లుదియా గృహం తెరవబడింది. మీరు మళ్ళీ చివరి చూస్తే 40వ వచనం, వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లుదియా ఇంటికి వెళ్ళింది. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయి, అక్కడ ఒక సంఘం సహోదరులు వచ్చారు. అంతవరకు స్త్రీలే, ఇప్పుడు పురుషులు. ఆమె ఇల్లు ఒక మందిరంగా మారిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు కదా, మీ హృదయం తెరవబడిందా? మీ ఇంటి వారందరినీ ప్రభువులోకి నడిపించుకున్నారా? మీ ఇల్లు ప్రార్థనా స్థలంగా మారిందా? దేవుని ఆత్మకార్యాలు మీ జీవితాల్లో జరుగుతున్నవా? పరిశీలించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, నీ మాటలు శక్తి గలవు కదా. ఏనాటి కానాడు మమ్మల్ని ఆదరిస్తున్నవి, మమ్మల్ని బలపరుస్తున్నవి, మమ్మల్ని దిద్దుతున్నవి, మా కఠినత్వాన్ని నుండి మమ్మల్ని విడిపిస్తున్నవి, మా మనోనేత్రాలు తెరుస్తున్నవి. నీ మాటల శక్తిని మా జీవితాల్లో అనుభవించినప్పుడు మా జీవితాలను నీకు సమర్పించుకుంటే కాక నీ ప్రేమ సువార్తను అందరికీ అందించాలనే ఆశతో అనుదినము నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా, నీ చిత్తమెరిగి నడుచుకునేవారిగా ఉండుటకు లైవ్లో ప్రతిరోజు నీ మాటలు వింటున్నా ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో నీ ఆత్మకార్యాలు జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్.
దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలో మీరు ఎలాంటి అనుభవాలు పొందుతున్నారో ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు పొందిన మేళ్ల గురించి కూడా మాకు తెలియజేయండి. మీ జీవితాల్లో ఎలాంటి అనుభవాలు మీరు పొందుతున్నారో, రక్షించబడిన తర్వాత ఎలా మీరు ఇతరులు రక్షించుకుంటున్నారో, మీ యొక్క హర్డల్, మీ యొక్క ఆటంకాలు ఏంటో, మీ బంధకాలు ఏంటో అవి కూడా తెలియచేయండి. వాటి విషయమై ప్రార్థన చేద్దాం. ఊరికే జబ్బులు, రోగాలు మాత్రమే కాదు, అపవాది తంత్రము నుండి, ఆయన అపవాది బతకముల నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు. 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. న్యూఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రస్తుతమైతే ఈ మార్చ్ 26వ తారీఖు ఒక హాలిడే కనుక ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగు వారైనా, హిందీ వారైనా, మరి ఇతర భాషలకు చెందిన వారైనా రండి. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని, మీ కొరకు ప్రార్థించాలని, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, పరీక్షలు రాసేవారి కొరకు ప్రార్థించాలని ఢిల్లీ వస్తున్నాం. మార్చ్ 26వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. YWCA కాన్స్టంటియా హాల్, గేట్ నెంబర్ 1, గురుద్వార్ బంగ్లా షాద్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేక కాల్ చేయండి. మీరందరూ తప్పక వస్తారని, ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యమును ధ్యానించుటకు, పాడి స్తుతించుటకు, మరి ముఖ్యంగా ముఖాముఖిగా మనం చూసి మీకోసం ప్రార్థించుటకు ఆశిస్తున్నాను. రండి, దేవుని సన్నిధిని, దేవుని విడుదలను అనుభవించండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.